కొన్ని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది వెజ్ స్నాక్స్ కంటే నాన్ వెజ్ స్టార్టర్స్ చేయడానికి ఇంత ఈజీనా. ఈ డిష్ అనేది నాకు 15 మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదు. 15 మినిట్స్ మ్యారినేషన్ టైం తీసేస్తే ఆన్ ది స్టవ్ ఇది 15 మినిట్స్లో అయిపోయిందనమాట. చాలా అంటే చాలా ఈజీ. అండ్ యాక్చువల్ ఇది నేను చెఫ్ రిక్ స్టెయిన్ అనే పర్సన్ ఐ మీన్ ఫేమస్ చెఫ్ అనమాట. తను చేస్తుంటే చూశాను. ఇంత ఫాస్ట్గా అయిపోతుందా అని అనుకున్నాను, కానీ ఇలా ట్రై చేస్తే బాగుంటుందని చేశాను. దిస్ ఈజ్ ద సెకండ్ టైం అనమాట. చాలా అంటే చాలా ఈజీ అనమాట. జస్ట్ 3 to 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేశాను. వితౌట్ మసాలా, వితౌట్ ఎనీ హంగమా ఇలాంటివి ఏం లేకుండా టమ్మీ అనేది లైట్గా ఫీల్ అవుతుంది తిన్నాక. అండ్ మీ క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి అన్నమాట. కానీ ఎక్కడో నాకు ఈ ఫారెన్ డిష్ ఎలా ఉంటుందా అని అనుకుంటూ కొన్ని సపరేట్గా మా హస్బెండ్ వరకు తీసి పక్కన పెట్టి, నేను మాత్రం దేశీ ఇండియన్, నాకు కంప్లీట్గా నాకు స్పైస్ ఉంటే నాకు నచ్చుతాయి అనమాట. ఆయనకి పెప్పర్ తీసి పక్కన పెట్టేసి నేను మన దేశీ స్టైల్లో ఇంకొంచెం బటర్ వేసేసి అందులో గార్లిక్ వేసి వేగిన తర్వాత షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా, అదొక 2 టేబుల్ స్పూన్ వేసి అందులో ఒక స్లైస్ చీజ్ స్లైస్ వేసాను అనమాట. ఇంకొంచెం వాటర్ వేసాను మొత్తం కలవడానికి. ఇది అంతా అయిపోయిన తర్వాత ఆయనకి సపరేట్గా తీసి పెట్టిన వాటిలో నేను కొన్ని యాడ్ చేశాను ఇందులో. చెప్పాలంటే ప్రీవియస్ దానికంటే ఇది చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి కొంచెం స్పైస్ ఇష్టపడతాము. నాకైతే ఇదే చాలా నచ్చింది. 2 సపరేట్గా తీసి పక్కన పెట్టాను అనమాట. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? రొయ్యలు, ఉప్పు, నిమ్మరసము అండ్ పెప్పర్ పౌడర్ ఫస్ట్ దానికి. సెకండ్ దానికి నేను అడిషనల్గా సెజ్వాన్ సాస్ అండ్ చీజ్ స్లైస్ యాడ్ చేశాను అనమాట. టేస్ట్ వచ్చేసరికి సెజ్వాన్ ఫ్రాన్స్ అయితే నాకైతే చాలా నచ్చాయి. అండ్ ప్రీవియస్ది కూడా బాగుంది.